ఘంటసాల పాటకు నమస్కారం. ఆ పాట ఘంటసాల పాట మంచి పాటగాడు, లేపోతే గంధర్వ గాయకుడు అటువంటి చాలా చాలా మొదటి పాటని పరుగులు పెట్టించిన వాడు ఘంటసాల అనే విషయం అందరికీ తెలుసు. మనకి పాట వినగానే శివుడిని చూడగానే మనకి కాశీ గుర్తొస్తుంది. వెంకటేశ్వర స్వామి అనగానే తిరుపతి గుర్తొస్తుంది. అలాగే పాట అనగానే ఘంటసాల గుర్తొస్తాడు. అటువంటి ఘంటసాల గొప్ప గాయకుడని అందరికీ తెలుసు. కానీ ఆయన వ్యక్తిత్వం అంతకంటే గొప్పదనే విషయం చాలా కొద్ది మందికి తెలుసు. ఆ వ్యక్తిత్వం అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో సినిమా తీయడం జరిగింది. సినిమా తీశాము. ఘంటసాల మొదటి పాట పాడడానికి ఎంత కష్టపడ్డారో అంతకంటే కష్టపడి తీయాల్సి వచ్చింది. ఒక దశలో నిరాశ నిస్పృహలకు లోనైనప్పటికీ కూడా మీకు ఒక విషయం చెప్తాను. ఘంటసాల అంత మహోన్నతమైన వ్యక్తి పాత్ర చెయ్యండి అని నేను అడగని నటులు లేరు. పెద్ద పెద్ద స్టార్స్ని అందరినీ అడిగాను, కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు. కానీ ఆ సమయంలో నాకు స్వరాభిషేకం చూస్తున్నప్పుడు నేను కృష్ణ చైతన్య చూడడం జరిగింది. ఈయన కొంచెం ఘంటసాల గారి దగ్గరగా ఉంటే ఆయన కూడా ఎంతో పెద్ద మనసు చేసుకొని నేను నటుని కాదు గాయకుడిని అంటే నేను నటింపజేస్తానని చెప్పి ఆయన్ని ఒప్పించి ఈ సినిమాకి ఘంటసాల పాత్ర జరిగింది. ఆ విషయంలో బాలసుబ్రహ్మణ్యం గారు ఒక ట్రైలర్ లాంచ్ చేస్తున్నప్పుడు అన్నారు, ఎవరు సెలెక్ట్ చేశారో కానీ ఘంటసాలని ఆయన కేసీ అని పిలుచుకునేవారు. అచ్చు చిన్నప్పుడు ఘంటసాల ఎలా ఉన్నారో ఆ విధంగానే ఉన్నారు. సినిమా చూస్తే మీ అందరికీ అనిపిస్తుంది, ఓ నిజంగా ఘంటసాల అంటే ఈయనే అన్నట్టుగా అతను బాగా పెర్ఫార్మెన్స్ చాలా గొప్పగా చేశారు.